హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుట్టే పిల్లలు చాలా మంది పంచాంగం చూపించుకొని మరే సిజేరియన్ చేయించుకున్నారు. అది మనం తెలియని విషయం అంటే ఏం లేదు. బట్ ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళకు యోగవంతులు అవుతారు, మహర్జాతకులు అవుతారు అంటారు? నిజానికి ఇది సిజేరియన్ ముహూర్తాలు ఇవి మనకి కొత్త ఏం కాదండి. రావణాసురుడు లాంటి వ్యక్తి కూడా ఈ మేఘనాథుడు పుట్టేటప్పుడు పలానా గ్రహాలను పలానా స్థానాల్లో ఉండమని చెప్పి అడుగుతాడు. అడగడం ఏంటి, ఆయన ఆదేశిస్తాడు. అందరూ ఉంటారు కానీ ఒక్క శనేశ్వరుడు మాత్రం తప్పుకుంటారు. ఆయుర్ధాయాయుధ ప్రవాస శృంఖలాది ఆయుక్కారకో శని. శనేశ్వరుడు జాతకంలో ఆయుర్ధాయానికి కారకుడు. ఎప్పుడైతే అన్ని గ్రహాలు బాగుండి ఒక్క శనేశ్వరుడు మాత్రమే తప్పుకున్నాడో మరి ఆయుర్ధాయం లేనటువంటి పిల్లాడు పుడతాడు. ఆయుష్మంతుడు కానటువంటి వాడి వల్ల ఈయనకి బాధేస్తుంది. బాధ వేసి ఏం చేస్తాడు, ఒక గదాఘాతం ఇస్తాడు. అప్పటి నుండి శనేశ్వరుడు కొంచెం మందగుడిగా ముందుకు సాగుతున్నాడని ఒక పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అంటే ఇప్పుడు మనం చూడండి, ఏ లగ్నంలో పుడితే మా వాడు సైంటిస్ట్ అవుతాడు, ఉత్తరం అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా, డాక్టర్ అవుతాడు లేదా మంచి ఇదిగా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. మరి ఇదంతా కూడా మన పూర్వం నుండి వచ్చినటువంటి పద్ధతే. ఇది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు తప్పు అని చెప్పచ్చు. ఎందుకంటే పిల్లల్ని కనొచ్చు కానీ వాళ్ళ భవిష్యత్తును మనం కనలేం. ఇది మనకి తెలిసినటువంటి విషయం. అయితే ఉన్నంతలో సాధ్యమైనంత వరకు మనకి 18 నక్షత్రాలేమో దుష్ట నక్షత్రాలు ఉన్నాయి, ఒక 7 నక్షత్రాలేమో మంచి నక్షత్రాలు ఉన్నాయి. దుష్ట నక్షత్రాలు అంటే ఏమి కాదు, మళ్ళీ అందులో కొన్ని నక్షత్రాలు శాంతి చేసుకోవాలని. ఉదాహరణకి అశ్విని నక్షత్రము, రేవతి నక్షత్రం. రేవతిలో చివరి 3-4 పాదాలు, అశ్విని మొదటి 2 పాదాలు, ఇవి శాంతి పాదాలు అంటారు. ఈ నక్షత్రాల్లో పుడితే శాంతి చేయించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు, అవి రాశి గండాంత కాలంలో పుడతారు. దాన్ని సంధికాలము అంటారు. ఈ మీనానికి మేషానికి మధ్యలో సంధి. అందువల్ల అలాగే ఇంకో కర్కాటక సింహాలకి సంధి, రాశి సంధి, నక్షత్ర సంధి. మరలా అటువంటిది వృశ్చికము, ధనుస్సుకి సంధి. మరి ఆయా నక్షత్రాల్లో పుట్టడం వల్ల శాంతి చేసుకోవాలి కదా, అది అదనపు బర్డెన్. కాబట్టి శాంతి నక్షత్రాలు కానటువంటి వాటిల్లో సిజేరియన్కి దాదాపుగా మేము ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు పెడుతూనే ఉంటాం. అది కాక తండ్రి తల్లి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు లేదా అంతకు మునుపు ఎవరైనా వారికి సంతానం కలిగితే ఆ నక్షత్రంలో ఎవరైనా పుట్టినా, అమావాస్య రోజున పుట్టినా, పేగు మెళ్ళో వేసుకు పుట్టినా, దుర్ముహూర్తంలో కానీ వర్జంలో కానీ పుట్టినా ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. శాంతి అంటే ఏంటి, 9 రకాలైనటువంటి మనకి శాంతి ప్రక్రియలు ఉంటాయి. అందులో ఒక శాంతి ప్రక్రియ తైలముఖావలోకనం అంటారు. అంటే నూనెలో మొహం చూస్తారు. చిన్నప్పుడు మీరు రోహిణి నక్షత్రంలో ఎవరైనా పుట్టినప్పుడు ఏం చేస్తారు, నూనెలో మొహం చూస్తారు. అలాంటిది చేయించుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆ నక్షత్రం యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రభావం. ఎందుకంటే నక్షత్ర ఆధారితమైనటువంటి దశలే నడుస్తాయి పుట్టినటువంటి వారికి. ఉదాహరణకి ఎవరైనా మఖా నక్షత్రంలో పుట్టారనుకోండి, మఖా మూల అశ్విని, కేతు అధిదేవత అధిపతి. కేతు దశతోటి జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది. మఖా నక్షత్రం ఉన్నటువంటి రాశి సింహరాశి. ఆ రాశికి సంబంధించినటువంటి ప్రభావమే వారి మీద పనిచేస్తూ ఉంటుంది. అందుకని అది క్రూరమైనటువంటి నక్షత్రం కాబట్టి, అది సంధికాలంలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన తశ్శాంతి చేసుకోవాలి. ఇలా మంచి చెడులను చూసేటువంటి నేపథ్యంలో మనం ముహూర్తాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇందులో కొంతమంది ఏంటి, ఏ కాలంలో పుడితే మహర్జాతకుడు అవుతాడని, లేకపోతే ఏ కాలంలో పుడితే యోగాలు అన్వయం అవుతాయని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరు పుట్టినా వారు బాగుండాలి. తల్లిదండ్రుల ఆలోచన ఏంటి, వారికన్నా వారి సంతతి ఇంకా బాగుండాలని అనుకుంటారు. కానీ ఈ క్రమంలో ఏమవుతుంది అంటే, ఉదాహరణకి లగ్నం బాగున్న ముహూర్తం పెట్టారనుకోండి, ఇంకో భావం ఏదైనా దెబ్బతినచ్చు. జాతక భాగంలో 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అందరికీ బాగుండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. ఆఖరికి వాళ్ళు ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్లైనా, ఎంత పెద్ద పీఠాధిపతులైనా వారికి ఏవో కొన్ని అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏదో భావానికి సంబంధించిన లోపం ఉందనే కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటి అంటే, తనుభావము లేదా కొంతమంది ఇలా చూసుకుంటున్నారు, చదువు బాగా వచ్చేటువంటి స్థితి. అలా చూసుకోకుండా నక్షత్రము అనేటువంటిది దుష్ట నక్షత్రం కాకుండా, శాంతి నక్షత్రం కాకుండా, తల్లిదండ్రులకి హాని చేసేటువంటి నక్షత్రం, షష్టాష్టక నక్షత్రాలు కాకుండా ఉండేలా చూసుకుంటే
ఖచ్చితంగా వారు మహర్జాతకులే అవుతారు. ఎందుకంటే పుట్టినటువంటి వాళ్ళు మాతృవాక్య పితృవాక్య పరిపాలకులై పుడితే గనక అంతకు మించినటువంటి అదృష్టం ఇంకోటి ఉండదు. కాబట్టి పూర్తి జాతక భాగాన్ని పరిశీలన చేయనక్కర్లేదు. ఎందుకంటే అన్ని భావాలు ఎప్పుడు బాగోవు, ఎప్పుడు ఏవో కొన్ని భావాలే బాగుంటాయి. ఉన్నంతలో ఏది మంచిది ఉందో దానికి వెళ్ళడం అనేటువంటిది అత్యుత్తమం. గురువుగారు, కొంతమంది పిల్లలు ఒకే నక్షత్రంలో ఒకే సమయంలో పుడతారు, కానీ ఒకడు యోగి అవుతాడు, మరొకడు సన్యాసి అవుతాడు. సో దీనికి మీరేం చెప్తారు? ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఉదాహరణకు కవల పిల్లలే తీసుకోండి. కవల పిల్లల్లో ఒకళ్ళకి ఒక మనస్తత్వం ఉంటుంది. ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఇంకో డాక్టర్ అవుతారు. అది మరి జాతకాల్లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మనకి మొత్తం చాలా చక్రాలు ఉంటాయి. ఒకటి మనం రాశి, అంశ, ద్రేకాణం, త్రింశాంశ, చతుర్వింశాంశ, షష్ఠి అంశ, చాలా రకాలైనటువంటి చక్రాల్లో ఆ గ్రహాల తాలూకు కదలికలు 1 సెకను 2 సెకండ్లు లేదా 10 సెకండ్ల వ్యవధిలోనైనా సరే కొన్ని గ్రహాల సంపత్తి మారిపోతుంది. అండ్ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఎప్పుడూ కూడా జాతకం అనేటువంటిది కర్మానుగతమైనటువంటి విషయం. ఇప్పుడు ఒకే సమయానికి ఇద్దరు పుట్టినప్పుడు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి కర్మలు వేరు. ఉదాహరణకి ఈ శరీరానికి కొన్ని కర్మలు నిర్దేశించబడి ఉంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంటారు వాటిని. సంచితాలు అంటే మనం గత జన్మల నుండి మోసుకొచ్చినటువంటివి. ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో ప్రారబ్ధాన్ని అనుభవించేసిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వాటిని ఆగామి కర్మలు అంటారు. మరి ఈ గ్రహ సంపత్తితో, ఈ జాతకంతో, ఈ టైంతో పాటుగా ఆ కర్మలు కూడా ఉంటాయిగా. ఆ కర్మానుసారైన జీవితమే మనకు వస్తుంది తప్పితే మిగతాదేం కాదు. అందులోనూ ఆ వంశంలో ఉండేటువంటి పురుషుల తాలూకు పాప పుణ్యాలు కూడా పిల్లలకి అన్వయం అవుతూ ఉంటాయి. ఇవన్నీ వెరసి ఒక మనిషి యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకే సమయానికి పుట్టినా, ఒకే కాలంలో పుట్టినా కర్మలోపము లేదా కర్మ వ్యత్యాసము అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ వల్ల వారు ఎదిగేటువంటి విధానంలో మార్పు ఉంటుంది. సార్, పిల్లలు ఏ నక్షత్రంలో పుడతారనే దానికి చాలా చక్కగా, ఏ నక్షత్రంలో పుడితే మహర్జాతకులు అవుతారనే దానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.